నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ ఎగ్ కర్రీని మీకు చూపించబోతున్నానండి. అదే విలేజ్ స్టైల్లో ఎగ్ కర్రీ. మీరు ఈసారి ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇలా విలేజ్ స్టైల్లో ఒకసారి ఎగ్ కర్రీని చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక 7-8 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చిని, ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఒక 10-15 వరకు వెల్లుల్లిని, ఇలా ఒక పెద్ద 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే 8 వరకు ఎండుమిర్చి, ఒక 8 వరకు పచ్చిమిర్చీలను, ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు, అలాగే ఒక కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న వాటన్నిటిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ పేస్ట్ లాగా చేయకూడదు. ఇలా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న వాటన్నిటిని మీకు టైం ఉంటే రోట్లో వేసుకొని దంచుకొని చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కర్రీ చేయడానికి టైం లేనప్పుడు తొందరగా కావాలనుకుంటే ఇలా ఒకసారి అన్నిటినీ మిక్సీ పట్టి ఎగ్ కర్రీ చేసుకొని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీని మనం అన్నంలో కొంచెం కలుపుకున్నా కూడా కర్రీ సరిపోతుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత దీంట్లో మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసి అంతా కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ ఛానల్లో చాలా రకాల ఎగ్ కర్రీస్ ఉన్నాయండి. ఒకసారి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే కోడిగుడ్లని ఉడకపెట్టి పెట్టుకున్నానండి. వీటికి ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు, కారం కానీ మసాలాలు కానీ ఎగ్కి బాగా పడతాయి. ఇప్పుడు వీటిని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఎగ్స్కి మొత్తం మసాలాలు, ఉప్పు, కారం బాగా పట్టేట్టుగా దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిపై నుండి మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి. చూడండి, 6-7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఈ కర్రీ ఇలా చట్నీలా దగ్గరికే ఉంటేనే మనం కొంచెం కర్రీ కలుపుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా విలేజ్ స్టైల్లో ఒకసారి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.